పేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగడానికి ఆర్థిక సమస్యలు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో అమ్మ అసోసియేషన్ అందిస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. అమ్మ సహకార చిన్నారుల బంగారు భవితకు బాసటగా నిలుస్తుందని తెలిపారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో పేద కుటుంబాల విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుటుంబాలను అమ్మలా ఆదరిస్తోందని 3 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా చిన్నారులకు ఉపకార వేతనాలు అందించడం ఎందరికో స్ఫూర్తినిస్తోందని అన్నారు. ఈ ఏడాది 408 మందికి 16.50 లక్షలు ఉపకార వేతనాలతో పాటు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి P4 విధానాన్ని తీసుకొచ్చారని, దాదాపు 300 బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాల పైకి తీసుకొచ్చేందుకు అమ్మ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని స్పష్టం చేశారు. మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ ఇది చాలా చిరపరితమైన పేరు. విజయవాడలో అలాగే ఆంధ్రలో ప్రతి ఒక్కరికి ఇది ఎంతో తెలిసిన పేరు. సో ఈరోజు అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు మనకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ P4 కార్యక్రమం ఉందో దాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు వందలాది మంది పిల్లలకి స్కాలర్షిప్ ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ పిల్లల జీవితాలు బాగుండాలని ఈరోజు మార్గదర్శులుగా ముందుకు వచ్చారు. సో ఇదే కాకుండా P4 కార్యక్రమం కూడా ఎన్నో కుటుంబాలను వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావడానికి దోహదపడతామని సందర్భంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ ప్రతిపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే విజయవాడలో ఎంతో పొటెన్షియల్ ఉంది, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందరూ ముందుకు రావాలి. మన జిల్లాలో ఉన్న 86,000 మంది ఈ బంగారు కుటుంబాలని ఆదుకుంటూ వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి పడాలి. అట్లాగే మన జిల్లాని పేదరికం లేని జిల్లాగా 2029 సంవత్సరం నాటికి తీర్చిదిద్దడానికి అందరూ సహకారం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు స్కాలర్షిప్ పొందిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేస్తూ ఈ యొక్క స్ఫూర్తితో మన జిల్లాలో ఎడ్యుకేషన్ అయితేనేంటి, అట్లాగే P4 కార్యక్రమాలు అయితేనేంటి, అలాగే పరిశుద్ధ కార్యక్రమాలు అయితేనేంటి, సో అట్లాగే ట్రైనింగ్లో అయితేనేంటి, ఇవన్నింటిలో మన జిల్లాని అగ్రగామిగా నిలుపుతూ మన జిల్లాని అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.